అవే చేశారు. కాకపోతే అది కాన్సెప్ట్ బాగుంది. అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో పుష్పకేనా? పుష్ప ఎంత నచ్చింది అంటున్నా? బాగానే నచ్చింది. బాగా నచ్చిందా? బాగానే నచ్చింది. అంటే ఆయన ఇష్యూ చూసారు కదా, ఈ గొడవలన్నీ జరగకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటారా? పుష్ప యావరేజ్ ఉంది. ఇంకే మూవీస్ వచ్చాయి? కల్కి, దేవరా. కల్కి బాగుంది, దేవరా బాగాలేదు. అంటే దేవరా ఫ్లాప్ అయినట్టే బోర్ కొట్టింది మొత్తం. బోరా చాలా. దేవరా కొంచెం దేవరా ఇంకంతే. ఆ 3 మూవీస్. అంటే బెస్ట్ యాక్టర్కి పోయే ఛాన్స్ ఉంటే ఎవరికి వచ్చే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు? బెస్ట్ యాక్టరా? అలాగే సూర్యాబాయ్ కూడా ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేయడం అలాంటివి చేయడం జరుగుతుంది. ఇందులో పోలీసులను ఎదిరించి మాట్లాడతారు, అసెంబ్లీలో కూడా పోలీసులు ఏదో ట్యాక్స్ కట్టిస్తారు. బట్ నాకు బిజినెస్ మ్యాన్కి పుష్ప 2కి పెద్ద వేరియేషన్ ఏమి అనిపించలేదు. అంటే ఈ 3 సినిమాలు చూసుకుంటే కంపేర్ చేస్తే ఎవరికి బెస్ట్ యాక్టర్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? ఈ సంవత్సరం అంతా దరిద్రం అన్న. దరిద్రమా? గుర్తుండిపోయిన మంచి సినిమా ఏంటో చెప్పండి సార్. 2024లో నాకు బాగా గుర్తుండిపోయిన సినిమా అంటే జనక అయితే గనక. ఏంటి ఎవరు హీరో? సుభాష్ గారు హీరో. అంటే ఒక 2-3 మూవీస్ చేశారు, కలర్ ఫోటో అవే చేశారు. కాకపోతే అది కాన్సెప్ట్ బాగుంది. అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఒకవేళ అర్లీ మ్యారేజ్ చేసుకొని ఒకవేళ పిల్లల్ని కంటే అవి వచ్చే సమస్యలు ఏంటి, ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి, స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఫీజులు ఎలా ఉన్నాయి, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తీశారు. కాబట్టి ఆ మూవీ అంటే మన రియల్ లైఫ్కి దగ్గరగా ఉంది. కాబట్టి ఈ 2024లో నాకు బాగా గుర్తుండిపోయే మూవీ ఇదేనండి. అంటే మీకు ఇంకా మిగతా సినిమాల్లో అయితే ఏ గుర్తున్నాయి అంటారంటే? పెద్ద భారీ బడ్జెట్ సినిమాల్లో ఏ గుర్తున్నాయి మీకు? బడ్జెట్ అంటే బడ్జెట్ని బట్టి కాదు కదండి. ఇప్పుడు జనాలు ఇప్పుడు ఎవరు అలా చూడట్లేదు. బడ్జెట్ ఉంటాయి కదా అంటే పెద్ద హీరోల మూవీలు మీకు ఏం బాగా గుర్తుంది? వచ్చింది కదా అల్లు అర్జున్ గారి పుష్ప మూవీ. ఇంకా కల్కి దేవరా. పోనీ అంటే మీకు వీళ్ళలో బెస్ట్ యాక్టర్ ఎవరికి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎవరికి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పుష్ప మూవీలో అయితే అల్లు అర్జున్ గారికి వచ్చి ప్రభాస్ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వచ్చే అవకాశం ఉందంటారు ముగ్గురులో అయితే బెస్ట్ యాక్టర్ అయితే? యాక్టింగ్ విషయానికి వస్తే ప్రభాస్ గారేనా? ఆయన బెస్ట్ యాక్టర్ ఇచ్చేలా? 2024లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటండి? సేమ్ రామ్ చరణ్ మూవీనా? గేమ్ చేంజర్. అంటే బెస్ట్ యాక్టర్ ఎవరికి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చిన సినిమాల్లో దేవరా, పుష్ప, కల్కి ఈ ముగ్గురులో ఎవరికి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? పుష్పకేనా? ఏంటి పుష్ప చూసారా? అంటే యాక్టింగ్ చూసి అతనికి వచ్చే అవకాశం ఉందంటారా మళ్ళీ బెస్ట్ యాక్టర్ అవార్డు? సినిమా ఎలా ఉంది? ఎలా నచ్చింది మీకు? పుష్ప ఎంత నచ్చింది అంటున్నా? బాగానే నచ్చిందా? అంటే ఆయన ఇష్యూ చూసారు కదా, ఈ గొడవలన్నీ జరగకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటారా? అది పబ్లిక్ గా జరిగింది, అతని వల్ల అయితే కాదు అనిపిస్తుంది. ఆయన తప్పు లేదనిపిస్తుందా మీకు? ఇది అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇందులో ఏం తప్పు జరగలేదు, రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గానే చేశారు, అల్లు అర్జున్ గారు కూడా కరెక్ట్గానే చేశారు, కానీ కొంచెం వెంటనే పరామర్శించుంటే బాగుంటుందని అన్నారు. అది కరెక్ట్గానే అనిపించింది స్టేట్మెంట్ మీకు? ఓకే, థ్యాంక్ యూ. 2024 అన్ని సినిమాలు చూసారా మీరు? అన్ని చూడలేదండి. అన్ని చూడలేదా? పోనీ దేవరా చూసారా? దేవరా చూసాను. పుష్ప చూసాను. కల్కి చూడలేదండి. లక్కీ భాస్కర్ చూడలేదా? అంటే ఈ 3 సినిమాలు చూసుకుంటే కంపేర్ చేస్తే ఎవరికి బెస్ట్ యాక్టర్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? పుష్పకేనా? నో డౌట్. ఏంటి పుష్ప ఎంత నచ్చింది మీకు? చాలా బాగా నచ్చింది. అంటే బెస్ట్ యాక్టర్ వచ్చి ఆయనకే వెళ్ళిపోయేది కన్ఫర్మ్ అంటారా? ఇంకా కన్ఫర్మ్. అదంతా బాగుంది కాబట్టి ఇప్పుడు ఇవాళ ఆయన మీద కేసు అయింది. అంతేనా? అంటే ఆ తెలిసి ఆ కీడే కొట్టిందంటారా? కాదు 2024లో మీకు నచ్చిన సినిమా ఏంటి? కాంతారా బాగా నచ్చింది. ఇంకా పుష్ప యావరేజ్ ఉంది. ఇంకే మూవీస్ వచ్చాయి? కల్కి, దేవరా. కల్కి బాగుంది, దేవరా బాగాలేదు. అంటే దేవరా ఫ్లాప్ అయినట్టే బోర్ కొట్టింది మొత్తం. బోరా? చాలా. కల్కి బాగా నచ్చిందండి? నచ్చింది. లక్కీ భాస్కర్ బాగుంది. అంటే బెస్ట్ అవార్డు వచ్చేలాంటే ఏ సినిమాకి వచ్చే అవకాశం ఉందనుకుంటారు? ఎవరికి వచ్చే అవకాశం? లక్కీ భాస్కర్కి వస్తుంది, కాంతారాకి వచ్చింది అనుకుంటా. కాంతారా వచ్చినట్టు, కల్కికి రావచ్చు. మీకు గుర్తుండిపోయిన సినిమాలు అంటే ఏం చెప్తారంటే వరుసగా పేర్లో 3 చెప్పమంటే? ఇంకా అంటే అవి కాకుండా అంటే నేను ప్రభాస్ ఫ్యాన్, అన్ని ప్రభాస్ మూవీస్ బాగుంది. ప్రభాస్ మూవీస్ చూస్తూ ఉంటారా? నేను రాజాసాబ్ కోసం వెయిటింగా? చాలా. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి 2024 ఎలా సాగింది మీది? హ్యాపీగానా దుఃఖంగానా ఎలా సాగింది? బాగానే ఉందా? హీరో నా లైఫ్లో ఈ సంవత్సరం అంతా దరిద్రం అన్న. దరిద్రమా?
లైఫ్లో మొత్తం దరిద్రమే. అంటే కొత్త సంవత్సరం బాగా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారా? 2025 మీకు మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నారా? పైన దేవుడు చిత్తం అంతేనా? అంతే, మన చేతులు లేదు కదా. పుట్టించిన దేవుడు అధికారం ఆయన చేతిలో ఉంది, మన చేతులు లేదు. మన దేవుడే, మనమా రాసుకునే దేవుడమా? పైన దేవుడే కాబట్టి ఆయన రాస్తాడు. అది ఆయన రాసేదాకా మనం వెయిట్ చేయాలి. అంటే మంచి జరిగిన దేవుడే, మీరు కష్టపడేది ఏముండదు ఇంకా? మరి మీరేం కష్టపడరా? ప్రతి దాని ప్రతి పనిలో కష్టపడతామన్నా, కష్టపడతాం కానీ ఫలితం లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, అయితే 2024లో ఏమేమి సినిమాలు చూసారు? 2024 వచ్చేసరికి అన్నా అల్లు వచ్చిన సినిమాలు మొత్తం అయ్యని చూస్తా. బాగా గుర్తుండిపోయిన సినిమాలు ఏంటి 2024 కింద సంవత్సరం? ఈ సంవత్సరం గుర్తుండిపోయిన సినిమాలు? ఈ సంవత్సరం గుర్తుండిపోయిన నాకు లైఫ్లో 3 సినిమాలు అన్నా. ఒకటి గ్రాండీ మూవీలో, ఇంకోటి నిఖిల్ మూవీలో, ఇదేమో పుష్ప 2లో. ఎందుకంటే ఆటలో నేను ఉంటాను కాబట్టి అది బెటర్. ఒకవేళ ఈ సినిమాలతో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చే అవకాశం ఉంటే ఎవరికి వస్తుంది అనుకోవచ్చు? ఇది 3 సినిమాలు 2024లో బెస్ట్ యాక్టర్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది? అదైతే రిలేటివ్ సినిమా అయితే అల్లు పుష్ప 2 కాబట్టి ఆయన అవార్డు ఆయనకు వస్తుంది. ఆయనకు వస్తే అవకాశం ఉంది? ఆయనకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, అయితే మీరు మీ దృష్టిలో ఎవరు బెస్ట్ యాక్టర్ అంటారు 2024? నా బెస్ట్లో అన్న అల్లు అర్జున్ అన్న. అల్లు అర్జునేనా? ఓకే, అయితే ఈ కింద సంవత్సరం అంటే డిసెంబర్లో ఈ 2024లో మీకు నచ్చిన సినిమా నీకు నచ్చిన సినిమా ఏంటి? పోనీ ప్రభాస్ అన్న నచ్చాడా? ఓకే, అయితే నెక్స్ట్ మీకు 2024లో మీకు బాగా గుర్తున్న సినిమాలు, నచ్చిన సినిమాలు అంటే ఏమని చెప్తారు? బాగా నచ్చిన సినిమా అంటే అమరన్. ఇంకా లక్కీ భాస్కర్. అంతే, ఆ 2 మూవీస్. ఆ 2 సినిమాలు నచ్చినాయా? మన కమర్షియల్ సినిమాలు పెద్ద హీరో సినిమాలు ఏమైనా నచ్చలేదా మీకు అసలు? కల్కి, పుష్ప, దేవరా కొంచెం ఇంకంతే, ఆ 3 మూవీస్. అంటే బెస్ట్ యాక్టర్కి పోయే ఛాన్స్ ఉంటే ఎవరికి వచ్చే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు? బెస్ట్ యాక్టరా? నాకు తెలిసి అమరంలో సాయి పల్లవి గారు, హీరో గారు బాగా చేశారు, శివకార్తికేయన్. సో వాళ్ళకి రావచ్చు 24లో వాళ్ళదే. అదే అంటే అమరన్ అంటే డబ్బింగ్ సినిమా కదా, అది కాకుండా తెలుగు సినిమాకి డబ్బింగ్ సినిమా యాక్టింగ్ పరంగా చూస్తే వాళ్ళిద్దరిదే ఒక గుర్తుండిపోయే క్యారెక్టర్ వాళ్ళిద్దరికి. అంటే తెలుగు సినిమాలో ఎవరికి వచ్చే అవకాశం ఉన్నది అనుకుంటున్నాను? తెలుగు సినిమాలు అంటే ఎన్టీఆర్ గారికి వచ్చే అవకాశం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. 2024లో మీకు నచ్చిన సినిమాల పేర్లు చెప్పండి. నాకు నచ్చిన సినిమాలా లక్కీ భాస్కర్ ఒకటి, పుష్ప 2 ఒకటి సరిపోద్ద శనివారం ఒకటి. 3 కొంచెం మంచిగా అనిపించినాయి. అంటే మిగతా పెద్దగా అనిపించలేదు మీకు? ఏమైనా కల్కి కానీ దేవరా కానీ ఏమి అనిపించలేదా? అబ్బాయి కల్కి నాకు ఏమి అనిపించలేదు. దేవరా అనిపించింది. దేవరా బాగా అనిపించింది. మర్చిపోయిన దేవరా. అంటే బెస్ట్ యాక్టర్ పోయి వచ్చే ఛాన్స్ ఉందంటే ఏ సినిమాకి వచ్చే ఛాన్స్ ఉందనుకుంటున్నా? దేవరాకే, ఎన్టీఆర్కి వస్తుంది. 100% ఎన్టీఆర్కి. ఏంటి యాక్టింగ్ దేవరకే? అంటే ఎన్టీఆర్ యాక్టింగ్, డ్యాన్స్, ఫైటింగ్, డైరెక్షన్, కొరియోగ్రఫీ అన్నీ A to Z. ఇది లేదు అన్నది ఏం లేదు, అన్నీ కూడా ఎన్టీఆర్ గారికి సూపర్. రాజమౌళి గారు రికార్డు మెయిన్ బదలగొట్టారు, అదే హైలైట్. అంటే ఇంకా ఏం సినిమాలు గుర్తున్నాయి మీకు 2024లో? అంటే 2024లో మీరు చెప్తున్నా గుర్తుండే, నాకు ఇంకా అంత గుర్తుంది. బాగా గుర్తున్నైతే ఈ అమరన్, లక్కీ భాస్కర్. అమరన్ నాకేం అనిపించలేదు, ఎప్పుడు చూసినా కొట్టుకోవడం, చచ్చిపోవడం, మిలిటరీ. లక్కీ భాస్కర్ అయితే మంచి బ్యాంకులో దోపిడీ చేయడాలు, ఎట్లా తెలుగుతో కొట్టడాలు బాగా నచ్చింది. బాగుంది. నెక్స్ట్ పుష్ప 2 చూసినా నాకు ఎందుకో మహేష్ బాబు గారి బిజినెస్ మ్యాన్ సినిమా చూసిన ఫీలింగ్ అనిపించింది. సో పుష్ప అంటే బ్రాండ్ అని చెప్పి డైలాగ్ ఉంటుంది, ఆ బిజినెస్ మ్యాన్ సినిమాలో ఆల్రెడీ వాడేశారు. సూర్య అంటే నేను కాదు, ఇట్స్ బ్రాండ్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో ఈ సినిమాలో సీఎం దించేస్తారు, ఆ సినిమాలో పిఎం దించేస్తారు. అవునా? ఇంకోటి ఏమో ఈ సినిమాలో ఈయన గ్యాంగ్ అందరూ పెట్టుకుంటాడు, రౌడీలని గ్యాంగ్ అందరూ మెయింటైన్ చేస్తాడు. అలాగే సూర్యాబాయ్ కూడా ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేయడం, అలాంటివి చేయడం జరుగుతుంది. ఇందులో పోలీసులను ఎదిరించి మాట్లాడతారు, ఆ సినిమాలో కూడా పోలీసులు ఏదో ట్యాక్స్ కట్టిస్తారు. బట్ నాకు బిజినెస్ మ్యాన్కి పుష్ప 2కి పెద్ద వేరియేషన్ ఏమి అనిపించలేదు. సో మహేష్ బాబు గారి సినిమా కాపీ కొట్టడమా నాకు అనిపిస్తుంది. మీరు చాలా దూరం కంపేర్ చేస్తారు అయితే. మీరు ఒకసారి మీరు చూస్తే మీరు మొత్తం సినిమా సీఎం దించుతాడు, అక్కడ పిఎం దించుతాడు, పెద్ద తేడా ఏం లేదు అక్కడ. సో ఇందులో సాంగ్స్ అంత పెద్ద హిట్ అయినా ఆ సినిమా కూడా సాంగ్స్ అంత పెద్ద హిట్ అయినాయి అంతే. చెప్పండి. ఇంకా 2024లో మీకు బాగా నచ్చి గుర్తుండిపోయిన సినిమాల పేర్లు ఏంటి? 2024లోనా
ఇప్పటికైతే ప్రజెంట్ రన్నింగ్ 2024లో అయితే పుష్పనే ఉంది కదరా. మరి దేవర సంగతి ఏంది? దేవర కూడా వచ్చింది కదరా, కానీ పీక్స్ లో ఉంది. పుష్ప అయితే రూల్ చేస్తుంది కదా. కలెక్షన్ పక్కన పెట్టి ఒక మంచి సినిమా చూసాను, ఫీలింగ్ వచ్చింది. ఏ సినిమా మీకు ఈ 2024లో? అమ్రాన్ అండి. అమ్రాన్ చూసాను. అమ్రాన్ నాకైతే గుడ్ ఫీలింగ్. దగ్గర అమ్రాన్ కాకుండా మన తెలుగు డైరెక్టర్ అండ్ మలయాళం హీరో కలిసి చేసిన సినిమా కూడా ఒకటి ఉంది, అదేంటి? తెలుగు డైరెక్టర్ అంటే ఏది దుల్కర్ సల్మాన్ దా? లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ అయితే పీక్స్ లో ఉందండి. ఒక కామన్ మ్యాన్ అయితే ఇన్స్పిరేషన్ తీసుకొని చూడొచ్చు లక్కీ భాస్కర్ అయితే. థ్యాంక్ యూ అండి.